కూతురు నీతో మాట్లాడడం మానేశాక ఎందుకు కుక్కలా వెంట పడుతున్నావు? ప్రశ్నిస్తే ప్రేమ అని సమాధానం చెప్పేలా ఉన్నాడా ఆంటీ? ఫ్రెండ్షిప్ అయితే కట్ చేసుకోవచ్చు, ఇంకేదైనా రిలేషన్షిప్ ఏర్పరచుకున్నాడేమో. నందిక, అదుపు తప్పి మాట్లాడుతున్నావు, జాగ్రత్త. సార్, నేను కరెక్ట్గానే మాట్లాడుతున్నాను. హనీకి వీడికి మధ్య ఏ లింకు లేకపోతే ఇలా ఎందుకు వెంట పడతాడు? నువ్వు అసలు ఆడదానివేనా? స్నేహానికున్న అర్థాన్ని సంపెత్తున్నావు కదే. ఏయ్, మర్యాదగా! నీకు మర్యాద ఇచ్చినా నువ్వు మర్యాద తీసే పనులే చేస్తున్నావు. అమ్మగారు, దీని మాటలు నమ్మకండి. ఆనమ్మ సానా మంచిది, సెడ్డ పని చేయదు. దీని మాటలు వింటే అందరూ చెడిపోతారు. సుబ్బుకి చదువు తప్ప వేరే ధ్యాసే ఉండదు. జరిగిన పొరపాటుని ఇది భూతద్దల్లో పెద్దగా సోయిస్తుంది. ఇంకా నేను ఎవరి మాట వినదలుచుకోలేదు. మర్యాదగా వీడిని ఇక్కడి నుంచి తీసుకెళ్ళకపోతే షూట్ చేసి పాడేస్తాం. అమ్మగారు, అమ్మ చెప్తుంది కదా, ఇక్కడ నుండి వెళ్ళండి. భూమే, సుబ్బును కాపాడడానికి పోయి సావును చూసి ఎలా ఉన్నాం. పోదాం పాయే. ఇంకా చూస్తున్నారేంటి? గెట్ లాస్ట్, గెట్ లాస్ట్, గెట్ లాస్ట్. లోపలికి పద హనీ. సుబ్బు, నొప్పిగా ఉన్నదా? ఉంటాది మరి. గొడ్డును కొట్టినట్టు కొట్టినదా తారదేవాంటి. మాట వినకపోతే పశువునైనా ఓ దెబ్బేసి అదిలిస్తాం. ఆళ్లే మాట్లాడతారు, ఆళ్లే కొడతారు. మానవత్వం లేని మనుషులు. నువ్వు అప్పుడే అన్నావు ఏడు చేస్తారో ఏమో అని. భూమి ధైర్యం చూసి నాను అడిగేసిన. ఏదో నిన్ను కొట్టించడానికి తీసుకొచ్చినట్టుంది. అమ్మా, నువ్వు అమ్మ అన్న తప్పే, ఆంటీ అన్న తప్పే. నువ్వంటే వాళ్ళకి గిట్టదు. భూమే, నువ్వేట ఏం మాట్లాడవు? అయ్యో భూమి, భూమే, భూమి, భూమే, నన్ను ఎక్కడ తీసుకెళ్తున్నావు? నిన్నే. భూమే, భూమే, భూమి, ఏడు చేస్తున్నావు భూమి? అసలే సుబ్బు వాళ్ళు పుండా పోనాది. వేయ్ భూమే, ఆగు భూమి, భూమే, భూమే. దేవుడి మీద ప్రమాణం చేసి నిజం చెప్పు. గుండెల్లో నిజం, గొంతులో అబద్ధం ఎట్టుకుంటే నీకే కాదు, నేను నమ్ముకున్న వాళ్ళకు కూడా అన్యాయం జరుగుతుంది. అనన్యకు నీకు మధ్య స్నేహం మాత్రమే ఉందా? ఇంకేదైనా సంబంధం ఉందా? నిజం చెప్పు. భూమి, ఈ దేవుని సాక్షిగా నన్ను కన్న మా అమ్మా నాన్నల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, అనన్య నాకు మంచి ఫ్రెండ్ మాత్రమే. అంతకు మించి ఏదైనా ఉందా అని నన్ను తిట్టడిగినా కొట్టడిగినా ఏం చెప్పగలను? నువ్వు పొరపాటున అనన్య సున్ని అట్టుకున్నానంటే హిరాట్ బాబు అర్థం చేసుకునేటోడు. ఆ విషయం తెలియక తారాదేవమ్మ గారు నిన్ను సూత్తేనే శివాలెత్తిపోతున్నారంటే ఎక్కడ ఏదో జరుగుంటుంది సుబ్బు. ఒకసారి బాగా ఆలోచించు. లేదు భూమి, కాలేజీలోనైనా అందరిలోనైనా ఫ్రెండ్స్ ఎక్కడైనా ఒకేలా ఉంటారు భూమి. మేము ప్రేమించుకుని ఉండుంటే చాటుమాటు వ్యవహారాలు నడిపేవాళ్ళం. అనన్యకు కానీ నాకు కానీ అలాంటి ఉద్దేశమే లేదు. అవును భూమే, సలీం అంటే వేసుకున్నప్పుడు కూడా ఈరాట్ సారు నువ్వు ఉన్నారు.
అప్పుడు అనన్య వాళ్ళని ఫోటోలు తీస్తే పెద్ద గొడవ చేసినది కదా. మరి ఎందుకు వాళ్ళు అట్టస్ ఎత్తున్నారు? ఏమో భూమి, అదంతా ఆ దేవుడికే తెలియాలి. కుబేర్ అంకుల్, మీ పేరుకు తగ్గట్టుగానే రిచ్ ఐటమ్ చెప్పండి. మీకేం వండి పెట్టాలో ఆర్డర్ చేస్తే అరగంటలో రెడీ చేస్తా. నువ్వు వంట చేయడం ఏంటమ్మా? మా ఇంట్లో కుక్ ఉంది. అంకుల్, వంటింట్లో కుక్ ఉంటుంది, పెరట్లో కుక్క ఉంటుంది, నట్టింట్లో చిన్న కోడలుండగా ఈ స్పెషల్ వంటలన్నీ ఎవరో చేస్తే ఏం బాగుంటుంది చెప్పండి? నువ్వింకా మా అన్నయ్యకి భార్యవి కాలేదు, అప్పుడే నీకు అధికారం ఎలా వస్తుంది? ఈ సీన్లో నీకు డైలాగులుంటాయని అనుకోలేదన్నయ్యా, అయినా మాట్లాడుతున్నావు. అంతేలే, రక్తం ఉడుకుతున్నప్పుడు సైలెంట్గా ఎలా ఉంటావు? మా నందిక ప్రవర్తన మితిమీరిపోతుంది. అయినా నువ్వు కూడా ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నావేంటి? అదే ఇంతకు ముందు అయితే నందిక చంపని చెళ్ళు మనిపించేది. బావగారు, ఆంటీ మారిపోయారు. ఈ మధ్యకాలంలో తన యోగా క్లాసెస్ కూడా వెళ్తుందట్టుగా. ఏ మీకు తెలీదా? కోపం తగ్గించుకుంటే మంచిదని ఫ్యామిలీ డాక్టర్ కూడా సలహా ఇచ్చారట. నందిక, నేను చెప్పేది విను. నీకేం కావాలో చెప్పు, నువ్వేం తింటావో అడుగు. దర్జాగా సోఫాలో కూర్చుని తిను. కానీ ఇలా అందరి ముందు రెచ్చగొట్టేలా మాట్లాడుకు ప్లీజ్. మా నందిక ఇంకొక మాట మాట్లాడితే బయటకు గంటేస్తాను. విరాట్, నువ్వు విలారా. ఆంటీ, ఏంటి మీ అబ్బాయితో నటించమని చెప్తారా? నో వే. నా మెళ్ళో పసుపు తాడు కట్టేదాకా నేను వదలను. ఏదైనా తేడా వచ్చిందంటే తెలుసుగా, మీ అమ్మాయి మెడకి ఉరితాడు బిగుసుకుంటుంది. షట్ అప్. పిచ్చి దానిలా మాట్లాడుకో. గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. ఏంటి సార్, మీ చెల్లి సూసైడ్ చేసుకోవడానికి ట్రై చేసిందని మాకు తెలీదనుకుంటున్నారా? మా ఇంటి విషయాలని తనతో ఎందుకు చెప్పావు? ముచ్చట్లు చెప్పుకోలేదు విరాట్, రిక్వెస్ట్ మోడ్లోనే చెప్పింది. ఆడపిల్లకు అన్యాయం జరగకూడదని ఆవేదనతో చెప్పిందిలే. ఆడవాళ్ళమన్నాక కష్ట సుఖాలు చెప్పుకోవడంలో తప్పే ఉంది. తారా, వాట్స్ గోయింగ్ ఆన్? నాకేం అర్థం కావట్లేదు. ఎందుకు ఈ అమ్మాయికి ఎంత ఆలోచించావు? అంకుల్, ఫీల్ అవ్వకండి. ఆంటీ అయితే ఏమీ ఇవ్వలేదు, నేనే తీసుకున్నాను. దాన్నే తిరిగిచ్చేయమంటుంది. నందిక, అర్థం పర్థం లేకుండా మాట్లాడు. అర్థం కావట్లేదు కాబట్టి లావేశపడుతున్నారు. అర్థమైందనుకోండి, ఆంటీలా సౌమ్యంగా శాంతంగా ఉండొచ్చు. సీ నందిక, మామ్ ఎందుకు ఊరికే ఉందో నాకు తెలియదు, కానీ నేను ఊరుకోను. ఐ విల్ స్లాప్ యూ. కొడతావా? కొట్టు విరాట్. అలాగైనా నువ్వు నన్ను తాకేవని హ్యాపీగా ఫీల్ అవుతాను. వీఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. చూడు, మనలాగే మన డ్రెస్సులు కూడా మ్యాచ్ అయ్యాయి. కమాన్, బీట్ మీ. ఆంటీ, చెయ్యి కలుపుదామనుకుంటే చేపట్టుకుని లాక్కొచ్చారేంటి ఆంటీ మీరు? నందిక, నువ్వు ఎక్సైట్ అవుతున్నావో ఫూలిష్ గా బిహేవ్ చేస్తున్నావు నాకు అర్థం కావట్లేదు. విరాట్తో పెళ్లి జరిపించమన్నావు. కొంచెం ఓపిక పడితే వాడికి నచ్చ చెప్పి మీ ఇద్దరిని ఒకటి చేస్తానన్నా. కానీ నువ్వు ఇలా మీద పడుతుంటే విరాట్ అసహించుకుంటాడు. నేను ఇష్టపడ్డవాడు నన్ను అసహించుకుంటే పెళ్లి కాదా ఆంటీ? నేను చచ్చినా చేసుకోనని మొండి పట్టు పడితే నీ దగ్గర వీడియో ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? ఒక్కసారి నువ్వే ఆలోచించు. మీరు మాటిచ్చాక మ్యారేజ్ చేయక తప్పదాంటీ. మాట నిలబెట్టుకోవాలంటే నువ్వు సరిగ్గా నిలబడాలి. మెలికలు తిరిగిపోతూ తేడాగా ప్రవర్తిస్తే అందరూ నిన్ను రిజెక్ట్ చేస్తారు. ఏదైనా తెగేదాకా లాక్కూడదు నందిక. ట్రై టు అండర్స్టాండ్ మీ. మీరు ప్రాధేయపడడంలో నాకు సిన్సియారిటీ కనిపించింది. ఓకే,
అతి చేయకుండా నెమ్మదిగా ఉండమంటారు అంతేగా. అంతేగా. డియర్ స్టూడెంట్స్, రిహార్సల్స్ కోసం కాంబినేషన్ సెట్ చేశాను. ప్రాక్టీస్ ప్రాపర్లీ. ఓకే సార్. బాలు, నందిక. నరేష్, ఇంకీ. ఓకే మేడం. అనిల్, పింకీ. ఓకే మేడం. వీరేష్, భూమిక. వీరేష్ రాలేదు సార్. విరాట్ సార్, భూమికి పార్ట్నర్గా ఉంటారా? వీరేష్ రాలేదంటున్నారు. ఇట్స్ ఆల్ రైట్. దానికి నీ కాబోయే ముగుడు పార్ట్నర్ ఏంటి? రిహార్సల్స్ జరగనిస్తానా? కొండమ్మ, ప్రవీణ్. సుబ్బు, అనన్య. సారీ సార్, సుబ్బుతో నేను చేయను. స్టూడెంట్స్ అందరూ ఐకమత్యంగా ఉండాలి. మనసులో ఏం పెట్టుకోకూడదమ్మా. అనన్య మనసులో ఏం పెట్టుకుందో పాపం. వద్దన్నాక మార్చండి సార్, లేదంటే నలిగిపోతుంది మానసికంగా. ఓకే, అనన్య చరణ్తో కలిసి ప్రాక్టీస్ చెయ్యి. ఓకే సార్. రంజిత్ అందరికీ ప్రాక్టీస్ ఇస్తాడు. ఆల్ ది బెస్ట్. ఓకే విరాట్, ఓకే గో సార్. హెడ్. కమ్ ఆన్ గైస్, స్టార్ట్ ద మ్యూజిక్.
వాట్ ఇస్ దిస్? నీకు పార్ట్నర్ ఉన్నాడు కదా. నేను నీతోనే జత కట్టాలి. మన జోడీ బాగుందనాలి. వేరే ఇంకెవరితో డాన్స్ చేయకూడదు. ప్రోగ్రామ్ కోసం రిహార్సల్స్ చేస్తున్నాం. అసూయపడి డిస్టర్బ్ చేయకు. పక్కెళ్ళు. భూమి, కమో. మీ రొమాంటిక్ మూమెంట్స్ తగలయ్యా. నా అహం దెబ్బతింటే ఇంకొకరిని దెబ్బతినేలా చేసైనా అంతా అప్సెట్ చేస్తాను. పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే చంపేస్తాను. నడు మీద చేయందుకు వేసా? రే చెర్రిగా, అనమ్మని గిల్లితే ఎవరికైనా ఇట్టానే పలుగుద్ది శంప. ఇప్పటికైనా అర్థమన్నదా అనన్న ఎట్లాంటిదో? పైకి పతివ్రతలా ఉండే దీని క్యారెక్టర్ ఏంటో నాకు తెలీదా? ఇదా సుబ్బుగాడితో లింక్ పెట్టుకుంది. అనన్య గురించి తప్పుగా మాట్లాడితే మర్యాదగా ఉండదు. రేయ్ వదలరా. ఇది సొసైటీలో కోటీశ్వరాలు, కానీ కోటి సెంటర్లో నిలబడితే దీని రేటు. అనన్య గురించి ఇంకొక మాట మాట్లాడమంటే చంపేస్తా. నన్నే కొడతావరా? స్టాప్ ఇట్. చరణ్, సుబ్బుని ఎందుకు కొట్టావు? సార్, ఈ రాస్కెల్ అనన్య వీడితో డాన్స్ చెయ్యను అన్నందుకు తనది బ్యాడ్ క్యారెక్టర్ అని, 10 మందితో తిరుగుతుందని, మగాళ్ళని మెయింటైన్ చేస్తుందని నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నాడు సార్. అమ్మతోడు సార్, నేను అలా అనలేదు. శరణ్ అలా అన్నాడు. అవును సార్. అనమ్మా, వీడేం చేసినాడో నువ్వన్నా చెప్పు. కొండమ్మా, ఎందుకు హనీని ఇబ్బంది పెడతావు? ఓసారి సుబ్బు ఏం చేశాడని అడిగారు, ఇప్పుడు చరణ్ ఏం చేశాడని అడుగుతున్నారు. రేపు గోపి, వెంకట్, మహేషు, అబ్బబ్బబ్బబ్బా, కాలేజ్లో చదివి ప్రతి మగాడు హనీని ఏదొకటి ఇచ్చేసాడు. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. ఆడపిల్ల నోరెత్తలేదంటే తప్పు చేసిందని కాదు, ఎదవలు చేసిన తప్పు చెప్పలేదని. ఎవరు ఎట్టాంటి వాళ్ళో అందరికీ తెలుసు. నువ్వు చులకన చేసి మాట్లాడకు చెప్తున్నా. విరాట్ సుబ్బు మీద సీరియస్ అవుతాడనుకుంటే నువ్వు నా మీద సీరియస్ అవుతున్నావేంటే? ఏంటి సార్, 2 నిమిషాలు చేయి కలిపి చిందేయగానే ఇలా సైలెంట్ అయిపోతారా? సుబ్బు, చరణ్ రోడ్ సైడ్ రోమియోలు అయితే ఈ పాటికి చెయ్యో కాలో విరిగేది. అనన్య నా చెల్లెలు, కానీ ఈ కాలేజ్ స్టూడెంట్. మీరందరూ కలిసి చదువుకోవాల్సిన చోట గొడవలు చేస్తూ మిస్బిహేవ్ చేస్తూ ఉంటే మిమ్మల్ని కొట్టకుండానే కాంటాక్ట్ సర్టిఫికేట్ కొట్టిస్తారు. ఇక జీవితంలో చదువుకోలేరు. సార్, ఆ పని మాత్రం చేయకండి సార్. చరణ్ మీద నాకు ఎటువంటి కక్ష లేదు. నోరు జారాడని ముందు నేనే కొట్టాను, తర్వాత నన్ను కొట్టాడు. నువ్వే కదరా అనన్య నాన్నది. ఇప్పుడు కూడా అబద్ధాలు ఆడుతున్నాడు సార్. హే కొండమ్మా, ఏగి అంటే మర్యాదగా ఉండదు. ఆడపిల్లతో మాట్లాడడం తెలియదు, పెద్ద హీరోలా పోజులు ఇస్తున్నావు. కొండమ్మా, బీ సైలెంట్. ఏంటి సార్ ఈ రచ్చ?
ఈ మగాళ్ళకేం కాదు, కమెంట్ చేస్తారు, కామ్గా ఉండిపోతారు. కుమిలిపోయేది ఆడపిల్లనే పాపం. అనన్య గురించి తప్పుడు ప్రచారం ఎక్కువైతే రేపొద్దున తనని పెళ్లి చేసుకోవడానికి ఎవరు ముందుకొస్తారు? అనన్య గురించి ఎవరు తప్పుగా మాట్లాడరు. నువ్వు ఎక్కువ చేసి చెప్పొద్దు. నేనింకా తక్కువ చెప్పానే. ఈ సుబ్బుగాడు మొన్నటిదాకా అనన్యతో కలిసి తిరగలేదా?